హాయ్ హలో వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చపాతీ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్దాం. ముందుగా చపాతీ పిండి తీసుకోవాలండి. నేను ఇక్కడ ఆశీర్వాద్ చెక్కి పిండి తీసుకున్నాను. దానికి తగినంత సాల్ట్, 1 స్పూన్ షుగర్ మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. 1 స్పూన్ ఆయిల్ ఇవి వేసి ఇలా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత దానికి తగినన్ని వాటర్ పోసుకొని ముద్ద చేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మరొకసారి ఇలా ముద్ద చేసుకోవాలి. ఇలా కలుపుకొని ముద్ద చేసుకోవాలి. ఇది 1/2 అవర్ నాననిద్దాం. ఇది నానే లోపల గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా గుత్తి వంకాయకి కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, కొన్ని ధనియాలు, లవంగాలు, ఇలాచి, చెక్క, చిటికెడు మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇది ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. గుత్తి వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వంకాయలు ఇలా కాటు పెట్టేసుకోవాలండి. ఇందులో సాల్ట్ వేసుకొని మంచి కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను వాష్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా వంకాయలన్నీ ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఇవి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. మగ్గిందో లేదో చూసుకుందాం. మగ్గిపోయాయండి. ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1 కప్పు ఆనియన్ ముక్కలు ఇవి కొంచెం మగ్గనివ్వాలి. చిటికెడు సాల్ట్ వేసుకుందాం. తొందరగా మగ్గుతాయండి. సాల్ట్ వేసుకున్నందున తొందరగా మగ్గుతాయి. ఇలా ఆనియన్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలుపుకోవాలండి. ఇలా 2 టమాటాలు కోసి మిక్సీ వేసుకోవాలి. టమాటా ప్యూరీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఈ టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ మగ్గనిద్దాం. మగ్గిపోయిందో లేదో ఒకసారి చూసుకుందామండి. ఇలా ఆయిల్ పేరుకోతుందండి. ఇది మగ్గిందండి. ఇప్పుడు 2 స్పూన్ కారం, 2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకున్న ఈ పౌడర్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ పోసి అందులో పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి సిమ్లో ఉడకనిద్దాం. ఇలా మగ్గిపోయిందండి. ఇలా ఆయిల్ పేరుకుంటుంది. ఆయిల్ తేలినప్పుడు మనం వంకాయలు వేసేసుకోవాలి. వంకాయలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లిక్విడ్ కోసం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా వంకాయలు వేసిన తర్వాత
కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందాం. ఉడికిందండి. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఉడికిపోయింది. ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మంచిగా మంచి నానిందండి. ఇలా కొంచెం పిండి తీసుకొని ఉల్లలు చేసుకుందాం. ఇక్కడ నేను 3 ఉల్లలు చేసుకున్నాను. 3 టైప్స్ చూపిస్తాను నేను. ఇలా పొడిపిండి అద్దుకొని ఇలా కొంచెం చేసుకున్న తర్వాత దీని మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి పొడిపిండి అద్దుకోవాలి. ఇప్పుడు ఇలా చపాతీ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. చాలా సన్నగా చేసుకోవద్దు. సన్నగా చేసుకుంటే చపాతీలు గట్టిగా వస్తాయి. కొంచెం ఈ మాదిరిగా చేసుకుంటే పొంగుతాయి, మెత్తగా వస్తాయి. ఇంకోటి చేసుకుందాం. ఇంకొకటి ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అంతా అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇది నేను వేరొక షేప్ చూపిస్తున్నాను. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పొడిపిండి అద్దుకొని చపాతీ షేప్లో చేసుకుందాం. ఇప్పుడు ఇది 4 మూలల్లాగా వస్తుందండి. ఇలా చేసేసుకోవాలండి. ఇంకొకటి చూపిస్తాను. ఇలా ఇంకొకటి రౌండ్గా చేసుకున్న తర్వాత దీనికంతా ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు ఇలా వెనుకకొకటి ముందుకొకటి అనుకోవాలి. ఇప్పుడు ఇది నేను రౌండ్గా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇలా చేస్తున్నాను. ఇది ఇంకొక మోడల్ అండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చపాతీలాగా రౌండ్గా చేసుకుందాం. ఇలా చేసేసుకోవాలండి. ఇప్పుడు చపాతీలు ప్రిపేర్ అయినాయి. ఇవి కాల్చుకుందాం. ఇలా పెంక పెట్టుకోవాలి. పెంక హీట్ అయిన తర్వాత చపాతీలు కాల్చుకుందాం. ఇలా 10 సెకండ్స్ వెనకాల ముందు కాల్చుకోవాలండి. ముందే ఆయిల్ వేయకూడదు. ఇప్పుడు వెనకాల ముందు అనుకున్న తర్వాత ఇలా ఆయిల్ వేసుకుంటూ సైడ్స్ అంతా కాల్చుకోవాలండి. ఇలా అనుకుంటూ సైడ్ అంతా కాల్చుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇలా కాలితే సరిపోతుంది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకొకటి కాల్చుకుందాం. ఇలా అనుకోవాలండి. ఇది కాలిందండి. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్ని చపాతీలు కాల్చుకుందాం. చపాతీలు అన్నీ రెడీ అయిపోయాయండి. గుత్తి వంకాయతో సర్వ్ చేసుకుందాం. గుత్తి వంకాయ కర్రీ చపాతీలు రెడీ అయిపోయాయండి. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.